హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ న్యూ రేషన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలి అండ్ మీ సేవలో ఫార్మ్ ఎలా సబ్మిట్ చేయాలి అండ్ గతంలో మీరు రేషన్ కార్డ్‌కి అప్లై చేసుంటే ఇప్పుడు మళ్ళీ అప్లై చేయాలా? లేక గతంలో అప్లై చేసింది చాలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోలో వెళ్ళే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఎందుకంటే వీడియోని లైక్ అండ్ షేర్ చేస్తే వీడియో అనేది అందరికి రీచ్ అవుతుంది. అండ్ సో, అందరూ చూడొచ్చు. అండ్ ఫార్మ్ ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా ఫిలప్ చేయాలి ఫార్మ్ అనేది అండ్ ఫార్మ్ ఫిలప్ చేసి ఎక్కడ సబ్మిట్ చేయాలి అండ్ మీరు గతంలో అప్లై చేసుంటే ఎలా మళ్ళీ అప్లై చేయాలా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరనేది ఫార్మ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. గూగుల్‌లో వచ్చేసి మీ సేవ తెలంగాణ అని ఇలా టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకున్న తర్వాత మీకు ఈ వెబ్‌సైట్ అనేది కనిపిస్తుంది. ఈ వెబ్‌సైట్ పైన క్లిక్ చేయాలి. వెల్కమ్ టు మీ సేవ పోర్టల్ అనేది. ఇక్కడొచ్చిన తర్వాత మీకి హోమ్ పేజ్ కనిపిస్తుంది. సర్వీసెస్ కనిపిస్తుంది. గ్యాలరీ, డౌన్‌లోడ్స్ అని ఉంది కదా! ఈ డౌన్‌లోడ్స్ దగ్గర అప్లికేషన్ ఫార్మ్స్ అని ఉంది కనిపిస్తుంది కదా! ఈడ. అప్లికేషన్ ఫార్మ్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకనేది ఈ వెబ్‌సైట్ నావిగేట్ అవుతుంది. ఈ వెబ్‌సైట్‌లో నావిగేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్స్ అనేవి ఉంటాయి. లైక్ రేషన్ కార్డ్, న్యూ రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి ఫార్మ్స్ ఉంటాయి. హౌసింగ్‌ది అంటే ఇందిరమ్మ ఇల్లుది ఫార్మ్ ఉంటది. అండ్ ఆహ్, ఎవ్రీథింగ్ అనేది ఎవ్రీ ఫార్మ్ అనేది ఉంటాయి. ఆసరా పింఛన్ ఫార్మ్ ఉంటది. ఈడబ్ల్యూఎస్ అప్లై చేయాలనుకుంటే ఆ ఫార్మ్ ఉంటది. అలాగా అన్ని ఫార్మ్స్ ఉంటాయి ఈ వెబ్‌సైట్‌లో. సో, మేము ఈ వీడియో వచ్చేసి రేషన్ కార్డ్ ఎలా అప్లై చేయాలో చూస్తున్నాం గదా! సో, ఇక్కడొచ్చేసి సివిల్ సప్లైస్ అని కనిపిస్తుంది కదా! ఈడ క్లిక్ చేయాలి. సివిల్ సప్లైస్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఈడ చూడొచ్చు. మల్టిపుల్ ఫార్మ్స్ అనేవి కనిపిస్తున్నాయి గదా! అప్లికేషన్ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ ఆహ్, కార్డ్ అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటే న్యూ ఫుడ్ సెక్యూరిటీ అంటే కొత్త రేషన్ కార్డ్ అప్లై చేయనీకి ఇది. అండ్ మీరు ఏమన్నా ఎవరికైనా యాడ్ చేయాలి రేషన్ కార్డ్‌లో మీ పేరెంట్స్, మీ పిల్లల్ని ఎవరికైనా యాడ్ చేయాలనుకుంటే కరెక్షన్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ ఫార్మ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము న్యూ అప్లికేషన్ ఎట్లా అప్లై చేయాలి ఆ ఫార్మ్ చూద్దాము. సో, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ ఫార్మ్ అనేది ఆటోమేటికల్లీ డౌన్‌లోడ్ అయిపోతది పీడీఎఫ్ ఫార్మ్‌లో. సో, దీన్ని ఓపెన్ చేసుకుందాము. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఈడ చూడొచ్చు ఫార్మ్ అనేది డౌన్‌లోడ్ అయిపోయింది. ఇక్కడొచ్చేసి ఈ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడొచ్చేసి ఎఫ్ఎస్‌సి అనేది టిక్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆధార్ కార్డ్ నంబర్ హౌస్ హోల్డర్ ఎవరున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత నేమ్ ఆఫ్ ద హౌస్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నేమ్ అంటే ఆడవాళ్ళ నేమ్ పెడితేనే మంచిది. సో, ఇక్కడ వచ్చేసి ఆహ్, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నేమ్ పెట్టాలి. అండ్ ఫాదర్ ఆర్ స్పౌస్ అంటే ఆహ్, వాళ్ళ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత జెండర్ మేలా? ఫీమేలా? అనేది టైప్ చేయాలి. అండ్ ఏజ్ ఎంత ఉంది? ఏజ్ టైప్ చేయాలి. రిలిజియన్ ఏది? హిందువునా? ముస్లిమా? క్రిస్టియనా? అనేది ఎంటర్ చేయాలి. తర్వాత సోషల్ స్టేటస్ ఏ స్టేటస్ అంటే ఏ కేటగిరీలో వస్తారు మీరు? జనరలా? బీసీనా? ఎస్సీనా? ఎస్టీనా? అనేది ఎంటర్ చేయాలి. లైక్ ఇక్కడొచ్చేసి టిక్ మార్క్ కొట్టేసిన తర్వాత ఇక్కడొచ్చేసి గ్యాస్ కనెక్షన్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. ఇఫ్ గ్యాస్ కనెక్షన్ మీకు గ్యాస్ కనెక్షన్ ఉంటే యెస్ అని టైప్ చేయాలి. లేదంటే నో అని టైప్ చేయాలి. అండ్ కనెక్షన్ స్టేటస్ దీపమా? డబులా? నో సిలిండరా? అండ్ సింగిల్ సిలిండరా? అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కంపెనీ ఏది? బీపీసీఎలా? హెచ్‌పీసీఎలా? లేక ఇండియన్ గ్యాసా? అనేది ఎంటర్ చేసుకోవాలి. అంటే ఏది ఉంటే మీది అది దానిపైన టిక్ మార్క్ చేసేయాలి. అండ్ ఏజెన్సీ ఏది? ఏజెన్సీ పేరనేది గ్యాస్ సిలిండర్ ఏజెన్సీ పేరనేది ఎంటర్ చేయాలి. తర్వాత కన్జ్యూమర్ నంబర్ గ్యాస్ బుక్‌లో ఉంటది కన్జ్యూమర్ నంబర్. ఆ నంబర్ అనేది ఎంటర్ చేయాలి ఈడ. అండ్ రెసిడెన్సీ అడ్రెస్ అంటే మీ అడ్రెస్. మీ అడ్రెస్ అనేది ఎంటర్ చేయాలి ఈడ. డోర్ నంబరు, మీ హౌస్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత లొకాలిటీ, ల్యాండ్‌మార్క్ మీ ఇంటి దగ్గరలో ఏదైనా లైక్ డీమార్ట్ ఉంటే ల్యాండ్‌మార్క్ అనేది ఎంటర్ చేయాలి. డీమార్ట్ లేకుంటే పోలీస్ స్టేషన్ అట్లాంటివి ఏమైనా ఉంటాయి గదా! అదనేది ల్యాండ్‌మార్క్ ఎంటర్ చేయాలి. అండ్ డిస్ట్రిక్ట్ ఏది? ఏ డిస్ట్రిక్ట్ అనేది ఎంటర్ చేయాలి. లైక్ అండ్ మండల్ ఎంటర్ చేయాలి. తర్వాత విలేజ్ ఆర్ వార్డ్ ఏదైనా ఉంటే అది ఎంటర్ చేయాలి. తర్వాత పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత షాప్ నంబర్ అంటే రేషన్ కార్డ్ షాప్ నంబర్ దగ్గరలో ఏదుందో అది ఎంటర్ చేయాలి. ఎస్‌కేఎస్ ఫార్మ్ నంబర్ అనేది ఇదైతే మ్యాండేటరీ ఏం లేదు. అండ్ ఇక్కడొచ్చేసి యాడ్ మెంబర్ డీటెయిల్స్ ఇక్కడొచ్చేసి మెంబర్ డీటెయిల్స్ ఎవరెవరు యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. లైక్ ముగ్గురుంటే ముగ్గురు ఆధార్ నంబర్ అండ్ మెంబర్ నేమ్ ఏం పేరు వాళ్ళ పేరు అండ్ సర్‌నేమ్ అనేది ఎంటర్ చేయాలి. అంటే ఇంటి పేరు అతని పేరు అనేది ఎంటర్ చేయాలి. అంతే ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు ఎంటర్ చేయాలి. అలాగే ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఈడొచ్చేసి మీరు వాళ్ళ ఏజ్, జెండర్ ఏంది? హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీనా? కాదా? అనేది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే ఫాదర్ ఫాదర్ ఆర్ మదర్ ఎవరైనా ఉంటే యెస్ అని పెట్టేయాలి. లేదంటే పేరు పేరు పక్కన నో అని పెట్టేయాలి. అండ్ రిలేషన్‌షిప్ ఏముంది అనేది అంతా పెట్టాలి. తర్వాత ఇక్కడొచ్చేసి ఇన్ఫర్మేట్ డీటెయిల్స్ అనేది ఉంది గదా! ఇక్కడొచ్చేసి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరున్నారో వాళ్ళ పేరనేది రాయాలి. అండ్ రిలేషన్‌షిప్, మొబైల్ నంబర్ ఏముంది అండ్ ఆధార్ ప్రూఫ్ డాక్యుమెంట్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ అడ్రెస్ ప్రూఫ్ ఏం పెడుతున్నారు మీరు లైక్ ఆధార్ కార్డ్ పెడుతున్నారు కాబట్టి ఆధార్ కార్డ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత డెలివరీ టైప్ వచ్చేసి మాన్యువలా, లోకల్ పోస్ట్‌లో రావాలా మీకి అనేది ఎంటర్ చేయాలి. అలాగే ఈ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు మీరనేది ఆధార్ కార్డ్ ప్రూఫ్స్ ఎంతమందిని యాడ్ చేస్తున్నారో అప్లికేషన్ ఫార్మ్‌లో అంటే రేషన్ కార్డ్‌లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి పేరు పైన ఉన్న ఆధార్ కార్డ్‌లనేది అటాచ్ చేయాలి ఈ ఫార్మ్‌తో పాటు. అండ్ అడ్రెస్ ప్రూఫ్ ఏం పెడుతున్నారో ఆధార్ పెడుతున్నారు కాబట్టి ఆధార్ అనేది అటాచ్ చేయాలి. తర్వాత హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ వచ్చేసి ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. సిగ్నేచర్ చేసి మీ సేవలో పోయి సబ్మిట్ చేయాలి.
సో, ఇదండి న్యూ అప్లికేషన్ ఫామ్‌ని ఎలా అప్లై చేయాలనేది విధానము. ఇంకా కరెక్షన్ అంటే ఎవరికైనా యాడ్ జేయాలి, లేకుంటే తీసేయాలి అన్నప్పుడు కరెక్షన్ ఇన్ ద ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనేది ఉంది గదా! ఈడొచ్చేసి క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ ఫార్మ్ అనేది డౌన్‌లోడ్ అయిపోతది. డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఎఫ్ఎస్‌సి కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నంబరు. అలాగే అడ్రస్ ఏం ఏం ఎంటర్ చేయాలనుకుంటున్నారు? మోడిఫికేషన్స్ లైక్ అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటున్నారా? మెంబర్ డీటెయిల్స్ మాడిఫై చేయాలనుకుంటున్నారా? లేక మెంబర్‌ని యాడ్ చేయాలనుకుంటున్నారా? ఏది చేయాలనుకుంటుంటే ఇప్పుడు మెంబర్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ ఏసుకోవాలి. లేకుంటే అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ ఏసుకోవాలి. టిక్ మార్క్ ఏసుకున్న తర్వాత అప్లికేషన్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలి. ఏ డిస్ట్రిక్ట్, మండల్ ఏది, విలేజ్ ఆర్ వార్డ్ అండ్ ఎఫ్ఎస్‌సి ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేయాలి. మొబైల్ నంబర్, హౌస్ నంబర్, ల్యాండ్ మార్క్, రిలీజియన్, స్టేటస్ లైక్ ఏజ్ రిలీజియన్ అనుకుంటారో మీరు అండ్ ఫాదర్ ఆర్ స్పౌస్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ అడ్రస్ చేంజ్‌గా అయితే గ్యాస్ సిలిండర్ కనెక్షన్ డీటెయిల్స్ అంటే ఇవ్వాలి. ఏ సిలిండర్ ఉంది మీది హెచ్‌పీనా లేక ఇండియన్ గ్యాసా అనేది ఎంటర్ చేయాలి. అండ్ కన్జ్యూమర్ నంబర్ ఎంటర్ చేయాలి. అదనేది పాస్‌బుక్‌లో అంటే గ్యాస్ పాస్‌బుక్‌లో ఉంటది. కన్జ్యూమర్ నంబర్ ఆ నంబర్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ ఏజెన్సీ ఏదనేది పాస్‌బుక్‌లోనే ఉంటది. అది కూడా ఎంటర్ చేయాలి. అండ్ మండల్ టు బి చేంజ్డ్ ఇప్పుడు మండల్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే మండల్ నేమ్ కొత్త మండల్ నేమ్ అనేది ఇక్కడ రాయాలి. అండ్ షాప్ నంబర్ నియర్ బై షాప్ నంబర్ అనేది రాయాలి. అండ్ ఇక్కడైతే మేము ఎవరెవరిని యాడ్ చేయాలి, ఎవరెవరిని రిమూవ్ చేయాలి, వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇక్కడ రాయాలి. మెంబర్ నేమ్, ఏజ్, జెండర్, రిలేషన్‌షిప్ విత్ హెడ్ అంటే హెడ్ ఆఫ్ ద కార్డ్ హోల్డర్ ఉంటారు కదా! వాళ్ళు ఏమైతారు? మదర్ అవుతారా? ఫాదర్ అవుతారా? అనేది రాయాలి. అండ్ ఆధార్ డీటెయిల్స్ రాయాలి. ఆధార్ నంబరు, మెంబర్ నేము, అలాగే మెంబర్ ఆధార్ యాస్ పర్ ఆధార్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఏజ్, జెండర్ ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ వచ్చేసి ఎవరిని యాడ్ చేయాలి, ఎవరిని డిలీట్ చేయాలి, వాళ్ళ నేమ్ రాయాలి ఈడ. అండ్ మాన్యువలా, డెలివరీ ఎట్లా కావాలి మీకు మాన్యువలా అట్లా రాయాలి. అండ్ అడ్రస్ ప్రూఫ్ అనేది పెట్టాలి. ఇప్పుడు అడ్రస్ ప్రూఫ్ కింద మీరొచ్చేసి ఆధార్ కార్డ్ పెడుతుంటే ఆధార్ కార్డ్ పెట్టాలి. లేకుంటే గ్యాస్ బిల్ పెడుతుంటే గ్యాస్ బిల్ అని రాయాలీడ. అండ్ అలాగే ఈ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు అడ్రస్ చేంజ్ డాక్యుమెంట్ ఏమేమి పెడుతున్నారు మీరు లైక్ ఆధార్ కార్డ్ పెడుతున్నారా? లేక గ్యాస్ బిల్ పెడుతున్నారా? అదనేది అటాచ్ చేయాలి ఈ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు. సో, ప్రూఫ్ ఆఫ్ మోడిఫికేషన్ అనేది పెట్టాలి. అండ్ ఇవన్నీ యాడ్ చేసి అండ్ ఎంతమందికి యాడ్ చేస్తున్నారు, ఎంతమందికి రిమూవ్ చేస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ అనేది దీనికి అటాచ్ చేసి అప్లికేషన్ సిగ్నేచర్ అని ఉంది కదా! ఇక్కడొచ్చేసి సిగ్నేచర్ చేసి ఇది తీసుకుపోయి మీరు మీ సేవలో సబ్మిట్ చేస్తే వాళ్ళనేది అప్లై చేస్తారు. అప్లై చేసిన తర్వాత మీకనేది స్టేటస్ అనేది తెలుస్తది. అంటే మెసేజ్ వస్తది మొబైల్‌కి. సో, ఇదండి ప్రొసీజరు. మీకు ఈ వీడియో నచ్చుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.